హాయ్ ఇయర్స్ లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ మనం డాట్ ప్రొడక్ట్ ఆర్ స్కేలార్ ప్రొడక్ట్ థియరీ క్లాస్ డిస్కస్ చేసాం కదా. సో ఈరోజు క్లాస్కి వచ్చేసరికి వెక్టర్ ఆర్ క్రాస్ ప్రొడక్ట్ కోసం డిస్కస్ చేద్దాం. సో ఈ క్రాస్ ప్రొడక్ట్ వచ్చేసరికి 2D ఆర్ 3D వెక్టర్స్ మీద మనం ఈ క్రాస్ ప్రొడక్ట్ ని వెక్టర్ ప్రొడక్ట్ ని మనం పెర్ఫార్మ్ చేయగలం. అదే స్కేలార్ డాట్ ప్రొడక్ట్ అన్నది ఓన్లీ 2D వెక్టర్స్ మీదే మనం అప్లై చేయగలం. సో దీని డెఫినేషన్ ఏంటంటే, సో direct the vector product is defined as magnitude of first vector times the magnitude of second vector times the sine of the angle between the two vectors. Sine of the angle between the two vectors. సో ఈ వెక్టర్ ప్రొడక్ట్ ఏదైతే మనకు వస్తుందో, ఓకే, వెక్టర్ ప్రొడక్ట్ రిజల్ట్ gives us a third vector which is orthogonal to both the two vectors. సో ఇది డైరెక్షన్ పర్పస్ కోసం ఈ లాస్ట్ సెంటెన్స్. ఓకే, సో ఏం చెప్తున్నాడంటే, డాట్ ప్రొడక్ట్ ఎప్పుడైనా మనం ఒక 2 వెక్టర్స్ కి మ్యాథమెటికల్ ఫార్ములా డిరైవ్ చేయాలంటే, ఓకే, మ్యాథమెటికలీ క్రాస్ ప్రొడక్ట్ అన్నది ఏదైనా 2 వెక్టర్స్ కి మనం చేయాలి అంటే వాడు ఏం చెప్తాడు, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫస్ట్ వెక్టర్ టైమ్స్ అన్నాడు. అంటే మ్యాగ్నిట్యూడ్ అంటే మాడ్యులస్ ఆఫ్ ఏ బారే కదా, అది దేంతో మల్టిప్లై చేయాలి, మాడ్యులస్ ఆఫ్ సెకండ్ వెక్టర్ ఏదైతే బి బార్ అనుకుంటున్నామో దాంతో మల్టిప్లై చేయాలి. తర్వాత సైన్ ఆఫ్ ద యాంగిల్ బిట్వీన్ దమ్, ఈ రెండింటి మధ్య యాంగిల్ బిట్వీన్ ద వెక్టర్స్ థీటా అని ఉంటే సైన్ ఆఫ్ ద యాంగిల్ ఏదైతే ఉంటుందో దాంతో మల్టిప్లై చేయమంటున్నాడు. సో ఇది ఏదైతే రిజల్ట్ క్రాస్ ప్రొడక్ట్ ఆర్ వెక్టర్ ప్రొడక్ట్ ఏదైతే రిజల్ట్ వస్తుందో అది థర్డ్ వెక్టర్ రిప్రజెంట్ చేస్తున్నాడు, దాని డైరెక్షన్ కోసం చెప్తున్నాడు. ఓకే, సో దాని డైరెక్షన్ పర్పస్ కోసం చెప్పింది అంటే చూడండి ఒకసారి. సో ఇది ఏ బార్, ఇది బి బార్ అనే వెక్టర్, 2 వెక్టర్స్ కదా, మధ్యలో యాంగిల్ బిట్వీన్ ద 2 వెక్టర్స్ థీటా అనుకున్నాం. సో వాడు రిజల్ట్ ఏమని చెప్తున్నాడు, అది ఈ క్రాస్ ప్రొడక్ట్ యొక్క డైరెక్షన్ ఇండికేట్ చేస్తున్నట్టు, దానికోసం ఇది లాస్ట్ సెంటెన్స్. వెక్టర్ ప్రొడక్ట్ రిజల్ట్ గివ్స్ అస్ ఏ థర్డ్ వెక్టర్ అన్నాడు, విచ్ ఈజ్ ఆర్థోగనల్ టు బోత్ ద వెక్టర్స్ అని చెప్తున్నాడు. సో ఆర్థోగనల్ అంటే మీనింగ్ ఏంటి, బి బార్ కి పెర్పెండిక్యులర్ గా ఉండాలి, అలానే ఏ బార్ కి పెర్పెండిక్యులర్ ఉండాలి. బోత్ వెక్టర్స్ కి ఆర్థోగనల్ అంటున్నాడు, ఇది పెర్పెండిక్యులర్ అవ్వాలి, ఇది పెర్పెండిక్యులర్ అవ్వాలి. ఈ రెండిటికి ఉండే 90 degrees లో ఉండే వెక్టారే మనకి లెట్ ఇట్ బి సి బార్ అనుకుందాం. ఆ సి బార్ దేనికి ఇండికేట్ చేస్తుంది, ఏ బార్ క్రాస్ బి బార్ ని డైరెక్షన్ ని ఇండికేట్ చేస్తుంది. దీన్ని మనం ఎన్ క్యాప్ అనుకుందాం. ఓకే, లెట్ ఇట్ బి ఎన్ క్యాప్. సో ఏ బార్ క్రాస్ బి బార్ యొక్క డైరెక్షన్ ని ఎన్ క్యాప్ ఇండికేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కిందన, ఓకే, దాని యొక్క ఆపోజిట్ వెక్టర్ ఏమవుతుంది మనకి, మైనస్ ఎన్ క్యాప్ కదా అవుతుంది. మైనస్ ఎన్ క్యాప్ ఏ వెక్టర్ ని ఇండికేట్ చేస్తుంది అంటే బి బార్ క్రాస్ ఏ బార్ ఆర్ మైనస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ అనే వెక్టర్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, సో ఇది మనకి గ్రాఫికల్ రిప్రజెంటేషన్, ఇది మనకి ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్. సో ఈ మ్యాగ్నిట్యూడ్ వచ్చింది, ఏదైనా వెక్టర్ ని మనం రిప్రజెంట్ చేయాలంటే సి బార్ అనే వెక్టర్ మనం క్రియేట్ చేయాలి అంటే, సో మనకి మ్యాగ్నిట్యూడ్స్ ఫార్మ్ అయితే రాసాం, మరి డైరెక్షన్ ఏమవుతుంది, ఆ థర్డ్ వెక్టర్ ఏ డైరెక్షన్ లో ఉందో చెప్తాను, ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనిట్ వెక్టర్ అండ్ క్యాప్. సో మ్యాథమెటికల్ ఫార్ములా ఆఫ్ క్రాస్ ప్రొడక్ట్ ఈస్ ఏ బి సైన్ థీటా అండ్ క్యాప్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ మనం జామెట్రికల్ ఇంటర్ప్రిటేషన్ ఏంటో డిస్కస్ చేద్దాం దీనికి. సో ఇప్పుడు మనకి ఎన్ క్యాప్ ఇండికేట్స్, ఇందాక డయాగ్రామ్ లో చూసాం కదా, ఎన్ క్యాప్ ఆల్రెడీ చూసాం ఇందాకే. సో ఇది ఏ బార్, ఇది బి బార్ అనుకున్నాం, రెండింటి మధ్య యాంగిల్ బిట్వీన్ ద వెక్టర్స్ అంతా థీటా. ఈ రెండింటి యొక్క క్రాస్ ప్రొడక్ట్ ఏదైతే ఆర్థోగనల్ డైరెక్షన్ ఉంటుందో ఆ డైరెక్షన్ లో ఉండే వెక్టర్, యూనిట్ వెక్టర్ దేంతో రిప్రజెంట్ చేస్తాం, ఎన్ క్యాప్. సో ఈ డైరెక్షన్ లో ఏ బార్ క్రాస్ బి బార్ ఉంటుంది కదా. సో ఎన్ క్యాప్ ఇండికేట్స్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ ఇండికేట్ చేస్తుంది.
అదే మైనస్ ఎన్ క్యాప్ కూడా గ్రాఫికల్ గా రిప్రజెంట్ చేశాను. బిలో ద జెడ్ యాక్సిస్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ యాక్సిస్ కి నెగిటివ్ జెడ్ యాక్సిస్ కూడా ఉంటుంది కదా. సో మైనస్ ఎన్ క్యాప్ అనే డైరెక్షన్ లోని మనకుండే ఇందాక వెక్టర్ ఫార్మ్ ఏమని చెప్పాను, మైనస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్. ఓకే, అలానే క్రాస్ ప్రొడక్ట్ ఇంకేముంటుంది, దీనికి కానీ క్రాస్ ప్రొడక్ట్ చేస్తే దాని పొజిషన్ కూడా మనం చేంజ్ చేసుకొని ఎలా రాసుకోవచ్చు అంటే బి బార్ క్రాస్ ఏ బార్ అని రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఓకే, సో మనకి ఇంకా క్రాస్ ప్రొడక్ట్ వాల్యూస్ నేను చెప్తాను, ప్రాపర్టీస్ చెప్పినప్పటికీ మీకు ఈ వాల్యూ ఎందుకు నేను అలా రాశాను అన్నది మీకు అర్థం అవుతుంది. సో మీకు జనరల్ తెలుసు, పాజిటివ్ జెడ్ యాక్సిస్ లో ఉన్నది ఏ బార్ క్రాస్ బి బార్ అయితే నెగిటివ్ జెడ్ యాక్సిస్ వచ్చేసరికి మైనస్ ముందు పెట్టాలి సైన్ కన్వెన్షన్. బట్ దీనిని ఎందుకు నేను రివర్స్ ఆర్డర్ లో రాశాను అన్నది నేను ప్రాపర్టీస్ డిస్కస్ చేసినప్పుడు మీకు అర్థం అవుతుంది. ఓకే, ఎందుకంటే యూనిట్ వెక్టార్స్ చెప్పాలి, యూనిట్ వెక్టార్స్ లో ఎలా మనం క్రాస్ ప్రొడక్ట్ చేస్తామో మీకు తెలియకుండా ఇది ఎందుకు నేను రివర్స్ ఆర్డర్ లో రాశాను అన్నది మీకు తెలియదు. ఓకే, సో మైనస్ ఎన్ క్యాప్ ఇప్పుడు దేన్ని ఇండికేట్ చేస్తుంది, మైనస్ ఎన్ క్యాప్ ఇండికేట్స్ ద డైరెక్షన్ ఆఫ్ బి బార్ క్రాస్ ఏ బార్ డైరెక్షన్ ఇండికేట్ చేస్తుంది. ఓకే, సో ద డైరెక్షన్ ఆఫ్ n cap is determined by using right hand thumb rule or RHTR అంటాం మన జనరల్ ఫిజిక్స్ లో, ఆర్ రైట్ హ్యాండ్ స్క్రూ రూల్. ఓకే, ఈ రెండు సైన్ కన్వెన్షన్స్ కింద యూజ్ చేసుకొని మనం థర్డ్ వెక్టర్ ఏ డైరెక్షన్ ఉందా అన్నది మనం డిటర్మైన్ చేస్తాం. ఓకే, సో రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అంటే ఇలా ఈ విధంగా, ఇది ఎక్స్ యాక్సిస్ ఇది వై యాక్సిస్ ఇండికేట్ చేస్తుంది. ఈ రెండింటిని క్రాస్ ప్రొడక్ట్ చేస్తే ఏదైతే థర్డ్ వెక్టర్ థంబ్ ని రిప్రజెంట్ చేస్తుందో ఆ థంబే మనకి క్రాస్ ప్రొడక్ట్ ని ఇండికేట్ చేస్తున్నట్టు అని మీనింగ్. ఓకేనా, సో ఇప్పుడు మనం ఇది అయ్యింది. తర్వాత ఎన్ క్యాప్ కి ఒక ఫార్ములా ఉంది, చూపిస్తాను చూడండి. ఎన్ క్యాప్ ఈ డైరెక్షన్ ఆఫ్ క్రాస్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో ఆ యూనిట్ వెక్టర్ ఒక ఫార్ములా మనం ఇప్పుడు డెరైవ్ చేసుకోవాలి. సో ఆల్రెడీ ఇందాక ఏం చెప్పాను, క్రాస్ ప్రొడక్ట్ ఫార్ములా ఏ బార్ క్రాస్ బి బార్ ఇస్ ఈక్వల్స్ టు ఏబి సైన్ థీటా ఎన్ క్యాపే కదా అవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చెప్పాను, యూనిట్ వెక్టర్ అన్నది మనకు కావాలి. ఏంటి రిప్రజెంట్ చేసేది, క్రాస్ ప్రొడక్ట్ ఏ బార్ క్రాస్ బి బార్ ఏదైతే ఉందో ఆ డైరెక్షన్ ని రిప్రజెంట్ చేసి యూనిట్ వెక్టర్ కి మనం ఇప్పుడు ఫార్ములా డెరైవ్ చేస్తున్నాం. సో ఎన్ క్యాప్ ఇస్ ఈక్వల్స్ టు ఏ బార్ క్రాస్ బి బార్ బై ఏబి సైన్ థీటా కదా అవుతుంది. ఈ ఏబి సైన్ థీటా మనం ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు అంటే ఏ బార్ క్రాస్ బి బార్ బై ఏబి సైన్ థీటా ని మనం ఓన్లీ మ్యాగ్నిట్యూడ్స్ లో ఉంది కదా, సో మ్యాగ్నిట్యూడ్స్ లో ఉండే ఫార్ములాని మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ అని కూడా మనం రిప్రజెంట్ చేయొచ్చు. సో డైరెక్షన్ ఆఫ్ యూనిట్ వెక్టర్ అలాంగ్ ద వెక్టర్ ప్రొడక్ట్ ఏ బార్ క్రాస్ బి బార్ ఏదైతే ఉందో ఆ డైరెక్షన్ కి ఫార్ములా అనమాట, యూనిట్ వెక్టర్ కి ఫార్ములా. ఓకే, సో డైరెక్షన్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ అన్నది యూనిట్ వెక్టర్ ఫార్ములాతో మనం డెరైవ్ చేయొచ్చు. ఇది అర్థమైంది కదా. ఏబి సైన్ థీటా ఏదైతే ఉందో అది మ్యాగ్నిట్యూడ్స్ ఫార్మ్ కదా. మాడ్యులస్ అప్లై చేస్తే ఏ బార్ క్రాస్ బి బార్ ఏదైతే టర్మ్ ఉందో మాడ్యులస్ అప్లై చేసామంటే ఈ డైరెక్షన్ ఏదైతే ఇండికేట్ చేసే క్వాంటిటీ ఉందో అది నెగ్లెక్ట్ చేయడానికి. ఏబి సైన్ థీటా ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి నేను మాడ్యులస్ అప్లై చేశాను. ఈ డైరెక్షన్ అన్నది మనకు అనవసరం. సో అందుకే నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్స్ లో ఆ ఫార్ములా అనమాట. సో ఇప్పుడు జామెట్రికల్ ఇంటర్ప్రిటేషన్ ఏంటో చూద్దాం ఇప్పుడు. సో జామెట్రికల్ ఇంటర్ప్రిటేషన్ ఆల్రెడీ స్కేలార్ ఆర్ డాట్ ప్రొడక్ట్ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేశాం. దేనికోసం అని చెప్పాను, మనకు ఉండే 2 డైమెన్షన్ ఫిగర్స్ కానీ 3 డైమెన్షన్ ఫిగర్స్ కానీ మనకు ఉండే వెక్టర్ ఆర్ క్రాస్ ప్రొడక్ట్ ఫార్ములాని ఏవైనా రిప్రజెంట్ చేస్తున్నాయా, లైక్ ఉన్నాయి మనకి మెన్సురేషన్ లో 2 డైమెన్షన్ ఫిగర్స్ ఉన్నాయి, ట్రయాంగిల్ పారాగ్రామ్ ఫిగర్స్ అన్నవి మనకి క్రాస్ ప్రొడక్ట్ ఫార్ములాలోని రాసుకోవచ్చు. ఓకే, జనరల్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్ కదా, జనరల్ గా దాన్ని మనం క్రాస్ ప్రొడక్ట్ ఫార్ములా కింద జామెట్రికల్ గా ఇంటర్ప్రెట్ చేసుకోవచ్చు. సో అలాంటివి మనకి 2 ఉన్నాయి, ట్రయాంగిల్ అలానే పారాగ్రామ్ ఫిగర్స్ కి ఏరియాస్ క్యాలిక్యులేషన్. ఓకే, సో చూద్దాం. సో అది ఆ ఫిగర్స్ కి మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియాస్ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రాస్ ప్రొడక్ట్ ఫార్ములా కూడా మనం ఇంటర్ప్రెట్ చేసుకోవచ్చు. సో ఏంటో అది చూద్దాం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా అంటే ఆఫ్ బేస్ ఇంటూ హైట్ అనుకుంటారు జనరల్. ఇది మ్యాథమెటికల్ ఫార్ములా, ఆఫ్ బేస్ ఇంటూ హైట్. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రాస్ ప్రొడక్ట్ లో కూడా మనం ఇంటర్ప్రెట్ చేసుకోవచ్చు ఆ 2 డైమెన్షన్ ఫిగర్ ఫార్ములా, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా. సో ఒకసారి చూద్దాం. ఏ బార్ ఇది యాంగిల్ బిట్వీన్ ద వెక్టర్స్ థీటా, ఇది బీటా, ఇది సారీ బి బార్. సో ఇప్పుడు చూడండి,
ఈ బి బార్ కాంపోనెంట్ ని ఎక్స్ యాక్సిస్ కి అది ఏ బార్ డైరెక్షన్ లోకి రిజాల్వ్ చేసుకోవాలంటే ఇక్కడ డేటా అన్నది మనకి ఏ బార్ తో కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి ఈ కాంపోనెంట్ కాస్ డేటా కాంపోనెంట్ అని రెజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్ లో చెప్పాను. సో బి బార్ ని రిజాల్వ్ చేసేది బి కాస్ డేటా కదా అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ బార్. మరి పర్పెండిక్యులర్ టు ద డైరెక్షన్ ఆఫ్ ఏ బార్ ఏమవుతుంది, ఈ బి బార్ కాంపోనెంట్ బి సైన్ డేటా కదా. సో ఇది బి సైన్ డేటా అయిందంటే ఇది కూడా బి సైన్ డేటా అవుద్ది కదా, ప్యారలల్ సైడ్ కదా. ఓకే, సో ఇప్పుడు చాలా జాగ్రత్త చూడండి. ఈ ఆఫ్ బేస్ ఏమైంది, ఇప్పుడు బేస్ ఏముంది వెక్టర్ మనకి ఏ ఉంది ఇంటూ హైట్ ఏమవుతుంది, ఈ టూ వెక్టర్స్ కి మధ్యలో ఉండే హైట్ బి సైన్ డేటా. ఆల్రెడీ మీకు చెప్పాను ఇందాక, మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ కి మాడ్యులస్ అప్లై చేస్తే ఏబి సైన్ డేటా అన్న మ్యాగ్నిట్యూడ్ ఫార్మే వస్తుంది. ఎన్ క్యాప్ అన్నది నెగ్లెక్ట్ చేసేయాలి అని చెప్పాను. ఓకే, మ్యాగ్నిట్యూడ్ కావాలి కాబట్టి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఫార్మ్స్ తీసుకుంటారు. మీరు డైరెక్షన్ కోసం అసలు అక్కడ కన్సిడర్ చేయకూడదు. మాడ్యులస్ అప్లై చేస్తే ఎన్ క్యాప్ అన్నది ఏ బార్ క్రాస్ బి బార్ ని ఇండికేట్ చేసే యూనిట్ వెక్టర్ అది. ఓకే, యూనిట్ వెక్టర్స్ మనం తీసుకోకూడదు. సో ఏబి సైన్ డేటా అన్నదే మనకి మ్యాగ్నిట్యూడ్ అవుతుంది కాబట్టి ఏబి సైన్ డేటా అని మనం ఎలా రాసుకోవచ్చు, ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ అని రాసుకోవచ్చు. ఇది మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రాస్ ప్రొడక్ట్ ఫార్ములా. ఓకే, నెక్స్ట్ ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ చూద్దాం. ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్. సో ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఫార్ములా అండ్ జనరల్ గా మ్యాథమెటికల్ ఫార్ములా బేస్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ టూ సైడ్స్. షార్ట్ కట్ లో రాస్తాను, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ టూ సైడ్స్. ఓకే, సో ఏ బేస్ ఇప్పుడు మనకు ఒక ఫిగర్ కావాలి కదా. సో టూ వెక్టర్స్ ఏ బార్ బి బార్ అని కన్సిడర్ చేయండి. యాంగిల్ బిట్వీన్ ద వెక్టర్స్ థీటా. సో ప్యారలలోగ్రామ్ కన్స్ట్రక్ట్ చేద్దాం. సో ఈ వెక్టర్ ఏ బార్ ని ప్యారలల్ గా డిస్ప్లేస్ చేస్తే మ్యాగ్నిట్యూడ్ చేంజ్ అవ్వదు, డైరెక్షన్ చేంజ్ అవ్వదు. సిమిలర్లీ బి బార్ కూడా ప్యారలల్ గా డిస్ప్లేస్ చేస్తే మ్యాగ్నిట్యూడ్ చేంజ్ అవ్వదు, డైరెక్షన్ చేంజ్ అవ్వదు. ఓకే, సో ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ టూ సైడ్స్ కావాలి. బేస్ ఉంది ఆల్రెడీ. ఓకే, బేస్ అంత వాల్యూ ఏ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ టూ సైడ్స్ కావాలి. ఇదే కదా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే. మళ్ళీ ఈ బి బార్ కాంపోనెంట్ రిజాల్వ్ చేస్తే ఇది కాస్ డేటా కాంపోనెంటే కదా, బి కాస్ డేటా, ఇది బి సైన్ డేటా. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్యారలల్ సైడ్స్ వస్తుంది కదా, బి సైన్ డేటా. సో ఏబి సైన్ డేటా అంటే మళ్ళీ ఏమనుకున్నాం, మనకు ఫార్ములా ఉంది కదా, మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్. ఇది మనకి జామెట్రికల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ వెక్టార్ ప్రొడక్ట్. ఓకే, ఈ టూ ఫిగర్స్ ఏదైతే మన ట్రయాంగిల్ కి ప్యారలలోగ్రామ్ కి మనం ఈ విధంగా రిప్రజెంట్ చేసి చూపించుకోవచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రాస్ ప్రొడక్ట్. నెక్స్ట్ ఫిజికల్ ఇంటర్ప్రిటేషన్ చూద్దాం. ఫిజికల్ ఇంటర్ప్రిటేషన్ అంటే మన ఫిజిక్స్ లో ఉండే ఫిజికల్ క్వాంటిటీస్ ఉంటాయి కదా, ఆ ఫిజికల్ క్వాంటిటీస్ ని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రాస్ ప్రొడక్ట్ లో రిప్రజెంట్ చేసి చూపించగలమా లేదా అన్నదే కావాలి ఇక్కడ. సో అలాంటి కొన్ని క్వాంటిటీస్ ఉన్నాయి. లైక్ వి బార్ ఇజ్ ఈక్వల్స్ టు ఆర్ బార్ క్రాస్ ఒమేగా బార్. ఓకే, వి అంటే లీనియర్ వెలాసిటీ. ఓకే, మన సర్క్యులర్ మోషన్ చెప్పినప్పుడు చెప్తాను. ఆర్ అంటే పొజిషన్ వెక్టర్, ఆర్ రేడియస్ వెక్టర్ అంటాం. అలానే ఒమేగా బార్ అంటే యాంగులర్ వెలాసిటీ, యాంగులర్ వెలాసిటీ. నెక్స్ట్ సిమిలర్లీ టార్క్. ఓకే, టార్క్ టౌ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్ అంటాం. ఓకే, దీని టార్క్ అంటారు. టార్క్ ఆల్రెడీ ఇది మీకు ఒక దాంట్లో చెప్పాను, టైప్స్ ఆఫ్ వెక్టార్స్ లో ఈ టూ ఫార్ములాస్ కూడా చెప్పాను. దీన్ని సూడో వెక్టార్స్ అంటాం, ఒమేగాని అండ్ టార్క్ ని. ఓకే, మనకి దీనికి రొటేషనల్ మోషన్ లో మనకి మళ్ళీ ఈ దీనికోసం ఫార్ములాస్ అప్లై చేయడం ఉంటుంది ప్రాబ్లమ్స్ మీద, అప్పుడు చూద్దాం. ఇది పొజిషన్ వెక్టార్. ఓకే, ఇది జస్ట్ ఫోర్స్. ఓకే, ఫ్రాక్షనల్ ఫోర్స్. నెక్స్ట్ యాంగులర్ మొమెంటం ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ బార్ క్రాస్ పి బార్. సో ఇది యాంగులర్ మొమెంటం, ఇది కూడా రొటేషనల్ మోషన్ లో చూస్తాం. యాంగులర్ మొమెంటం, యాంగులర్ మొమెంటం ఇది రేడియస్ వెక్టార్ ఆర్ పొజిషన్ వెక్టార్ అంటాం, ఏదైనా. ఓకే, టూ నేమ్స్ ఉన్నాయి. ఇది లీనియర్ మొమెంటం, లీనియర్ మొమెంటం. సో నెక్స్ట్ వచ్చేసరికి మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ఎనీ చార్జ్ ఎంటరింగ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫార్ములా క్యూ ఇంటూ V bar cross B bar. Okay, ఇది magnetic field strength, magnetic field strength or field intensity అంటాం. నెక్స్ట్ ఇది magnetic force, ఇది మీకు సెకండ్ ఇయర్ లో వస్తుంది. ఇది చార్జ్.
ఇది లీనియర్ వెలాసిటీ. ఓకే, సో ఈ విధంగా కొన్ని క్వాంటిటీస్ ఉంటాయి మనకి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో, అందరికి ఇవి సరిపోతాయి. ఓకే, సో అప్కమింగ్ క్లాసెస్ లో మీరు మెల్లమెల్లగా వెక్టార్ ప్రొడక్ట్ ఉండే రిప్రజెంటేషన్ ఉండే ఫార్ములాస్ అన్ని కూడా డిస్కస్ చేస్తాం. ఓకే, ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టార్ ప్రొడక్ట్ కోసం చూద్దాం. ఫస్ట్ వన్, వెక్టార్ ప్రొడక్ట్ ఈస్ నాన్ కమ్యుటేటివ్ ఇన్ నేచర్. సో కమ్యుటేటివ్ లాని ఒబే చేయండి, ఎందుకంటే ఏ బార్ క్రాస్ బి బార్ విచ్ ఈస్ నాట్ ఈక్వల్ టు బి బార్ క్రాస్ ఏ బార్. ఓకే, సో మనకి ఇంకా నేను ప్రాపర్టీ అన్నది చెప్పలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఐ క్యాప్ క్రాస్ జే క్యాప్ ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి ఈజీగా ఉంటాయి. ఓకే, బట్ లేకపోతే అది మనం ఫస్ట్ ఆ ప్రాపర్టీస్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుండి మీరు ప్రాపర్టీస్ కొంచెం మళ్ళీ వీడియో చూడటం. ఓకే, సో ఏ బార్ క్రాస్ జే బార్ ఈజ్ నాట్ ఈక్వల్ టు జే బార్ క్రాస్ ఐ క్యాప్. నేను ఎగ్జాంపుల్ అనుకుంటున్నాను, ఏ బార్ ని ఐ అనుకోండి, బి బార్ ని జే క్యాప్ అనుకోండి, యూనిట్ వెక్టర్. బి బార్ మళ్ళీ జే క్యాప్, అలానే ఏ బార్ అన్నది ఐ క్యాప్ అనుకోండి. సో ఐ క్యాప్ క్రాస్ జే క్యాప్ అంటే మీకు వచ్చే క్వాంటిటీ కే క్యాప్ అని వస్తుంది. ఓకే, సో దాని యొక్క ప్రొడక్ట్. అలానే జే క్యాప్ క్రాస్ ఐ క్యాప్ అంటే మీకు వచ్చే క్వాంటిటీ మైనస్ కే క్యాప్ వస్తుంది. ఈ రెండు కూడా ఈక్వల్ అవుతాయా? అవ్వవు. ఇక్కడ +1 -1 ఉండే మ్యాగ్నిట్యూడ్స్ ఎప్పుడు కూడా ఈక్వల్ అవ్వవు. సో దాని విధంగా మనకి కమ్యుటేటివ్ అన్నది మనకి ఈ వెక్టార్ ప్రొడక్ట్ అన్నది ఒబే చేయదు. నెక్స్ట్ సెకండ్ వన్, వెక్టార్ ప్రొడక్ట్ ఈస్ distributive with respect to sum. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఏ బార్ క్రాస్ బి బార్ ప్లస్ సి బార్ అనేది ఏదైనా క్వాంటిటీ ఉంటే మీరు ఈజీగా ఏ బార్ అనే ఏదైతే వెక్టార్ ఉందో ఆ వెక్టార్ తో క్రాస్ ప్రొడక్ట్ చేసేయచ్చు డైరెక్ట్ గా. ఏ బార్ క్రాస్ బి బార్ ప్లస్ ఏ బార్ క్రాస్ సి బార్ ఈజీగా మనం మల్టిప్లై చేసుకోవచ్చు. దాంట్లో ఏమి మనకి LHS ఈజ్ నాట్ ఈక్వల్ టు RHS అనేది ప్రాబ్లం అన్నది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ వన్, ఇఫ్ theta is equals to 0 degree then vectors are parallel కదా, వెక్టర్స్ అనేవి మనకి ప్యారలల్ వెక్టర్స్ అవుతాయి. దెన్ క్రాస్ ప్రొడక్ట్ ఫార్మ్ ఏమవుతుంది, ఏ బార్ క్రాస్ బి బార్ ఇస్ ఈక్వల్స్ టు ఏబి సైన్ థీటా ఎన్ క్యాప్ కదా, సైన్ 0 అవుతుంది కదా థీటా వాల్యూ. సో సైన్ 0 ఎన్ క్యాప్, సైన్ 0 కాబట్టి 0 విత్ ఎనీథింగ్ 0. సో క్రాస్ ప్రొడక్ట్ ఎప్పుడు కూడా వెక్టర్స్ ప్యారలల్ గా ఉంటే మాత్రం దాని క్రాస్ ప్రొడక్ట్ వాల్యూ ఎప్పుడు కూడా 0. మిగతా చూద్దాం ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ ఫార్ములా చూద్దాం. ఫోర్త్ ఫార్ములా, ఇఫ్ theta is equals to 180 degree that is vectors are anti-parallel, then cross product of a bar cross b bar ఫార్ములా ఏముంది మనకి, ఏబి సైన్ థీటా ప్లేస్ లో సైన్ 180 వేయండి. సైన్ 180 వాల్యూ మనకు ఆల్రెడీ తెలిసిందే 0 విత్ ఎనీథింగ్ 0. సో క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ టూ వెక్టర్స్ ఎప్పుడైనా వెక్టర్స్ కూడా యాంటీ ప్యారలల్ గా ఉంటే మాత్రం దాని వాల్యూ ఎప్పుడు కూడా 0. 5, ఏదైనా వెక్టర్ సేమ్ అదే వెక్టర్ తో కానీ క్రాస్ ప్రొడక్ట్ చేస్తే ఓకే, సో అప్పుడు మనకి ఏమవుతుంది, మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ 2 కూడా మనకి సేమ్ వెక్టర్స్ ఏ బార్ అలానే సేమ్ వెక్టర్ కాబట్టి ఈ ఫస్ట్ వెక్టర్ మనకి ఎంత మ్యాగ్నిట్యూడ్ ఉంటుందో ఆ ఏ బార్ అనే వెక్టర్ కూడా ఎంత మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, సేమ్ డైరెక్షన్ లో ఉంటుంది. సో థీటా వాల్యూ ఏమవుతుంది 0. సో ఇక్కడ కూడా 0, సైన్ 0 ఏమవుతుంది మనకి 0. సో టోటల్ గా ప్రొడక్ట్ చేస్తే టోటల్ ఆన్సర్ కూడా 0 వస్తుంది. నెక్స్ట్ యూనిట్ వెక్టర్, సేమ్ యూనిట్ వెక్టర్స్ ఎప్పుడైనా కానీ క్రాస్ ప్రొడక్ట్ చేస్తే మాడ్యులస్ ఆఫ్ ఐ క్యాప్ అగైన్ 2 యూనిట్ వెక్టర్స్ కూడా మనకి ఎందులో ఉంటాయి, x యాక్సిస్ లో ఉంటాయి. x యాక్సిస్ లో ఉండే యూనిట్ వెక్టర్స్ రెండు కూడా మనకి యాంగిల్ బిట్వీన్ ద 2 వెక్టర్స్ అనేది 0 ఉంటుంది. సారీ, సైన్ 0 క్రాస్ ప్రొడక్ట్ కదా, సో సైన్ 0. సో సైన్ 0 అగైన్ 0 కాబట్టి 1 into 1 into 0 అంటే అగైన్ 0. సిమిలర్లీ జే క్యాప్ క్రాస్ జే క్యాప్ 0, అలానే కే క్యాప్ క్రాస్ కే క్యాప్ ఇస్ ఈక్వల్స్ టు 0. సేమ్ యూనిట్ వెక్టర్స్ ఎప్పుడు కూడా క్రాస్ ప్రొడక్ట్ జరిగితే ఆన్సర్ 0. నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ ప్రాపర్టీకి వచ్చేసరికి డిఫరెంట్ యూనిట్ వెక్టర్స్ అన్నవి మనం క్రాస్ ప్రొడక్ట్ చేద్దాం. సో దీనికి ఒక సైన్ కన్వెన్షన్ చెప్తాను చూడండి, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఐ క్యాప్ జే క్యాప్ కే క్యాప్ అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ క్యాప్ జే క్యాప్ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మనం ఇక్కడ క్రాస్ ప్రొడక్ట్ చేస్తాం కాబట్టి పాజిటివ్ సైన్ కన్వెన్షన్స్ తో సొల్యూషన్ వస్తుంది. ఓకే, పాజిటివ్స్ లో. సో థర్డ్ వెక్టర్ ఏంటుంది, కే క్యాప్.
సో కే క్యాప్ అన్నది మనకి దీని యొక్క ఐ క్యాప్ జే క్యాప్ యొక్క క్రాస్ ప్రొడక్ట్ సొల్యూషన్. ఓకే, నెక్స్ట్ అలానే సిమిలర్ వేలో జే క్యాప్ కే క్యాప్ చేయండి. సో జే క్యాప్ క్రాస్ కే క్యాప్ చేస్తే రిమైనింగ్ థర్డ్ వెక్టర్ ఏమున్నది ఐ క్యాప్. సో క్లాక్ వైజ్ లో వస్తున్నాం కాబట్టి పాజిటివ్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆపోజిట్ ఆర్డర్ లో తీసుకున్నాం. ఓకే, ఆపోజిట్ ఆర్డర్ అంటే రివర్స్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ మీనింగ్. ఓకే, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లోకి వచ్చేసరికి మాత్రం నెగిటివ్ సైన్ కన్వెన్షన్స్ తో సొల్యూషన్స్ వస్తాయి. సో సిమిలర్లీ నెక్స్ట్ ఆర్డర్ కే క్యాప్ క్రాస్ ఐ క్యాప్ చేద్దాం. సో ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్ కాబట్టి థర్డ్ వెక్టర్ జే క్యాప్. ఇప్పుడు నేను యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మెజర్ చేస్తాను. చూడండి, యూనిట్ వెక్టర్స్ యొక్క క్రాస్ ప్రొడక్ట్ జే క్యాప్ క్రాస్ ఐ క్యాప్ చేద్దాం. అండ్ రివర్స్ లో వస్తున్నాను ఇలాగా యాంటీ క్లాక్ వైజ్. జే క్యాప్ క్రాస్ ఐ క్యాప్ అంటే ఏం తీసుకోవాలి? నెగిటివ్ కే క్యాప్ వస్తుంది. కే క్యాప్ క్రాస్ జే క్యాప్ కూడా సిమిలర్ గా ఏమవుతుంది మనకి? మైనస్ ఐ క్యాప్ అవుతుంది. ఐ క్యాప్ క్రాస్ కే క్యాప్ ఏమొస్తుంది? మైనస్ జే క్యాప్ వస్తుంది. ఇది వీటి యొక్క డిఫరెంట్ యూనిట్ వెక్టర్స్ యొక్క క్రాస్ ప్రొడక్ట్ సొల్యూషన్స్. ఓకే, సో ఇది మీకు గుర్తుంటే ఇది ఈజీగా మీరు ఫార్మ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 8th వన్కి వచ్చేసరికి ఓకే, టూ వెక్టర్స్ ఆర్ said to be perpendicular when డాట్ ప్రొడక్ట్ ఆఫ్ టూ వెక్టార్స్ అనేది 0 అవుతున్నప్పుడే ఆ వెక్టార్స్ రెండు పర్పెండిక్యులర్ అంటాం. సో ఆ డాట్ ప్రొడక్ట్ ఎందుకు మనకి పర్పెండిక్యులర్ కి వచ్చినప్పుడు డాట్ ప్రొడక్ట్ ఫార్ములా ఏమొస్తుంది? జనరల్ గా ఏబి కాస్ థీటా కదా, కాస్ 90 కదా పర్పెండిక్యులర్ అంటే. కాస్ 90 వాల్యూ 0 కాబట్టి 0 విత్ ఎనీథింగ్ 0 ఉంటేనే ఇది మనకి సాటిస్ఫై అవుతుంది. ఆర్ ఇంకో ఈక్వేషన్ కూడా ఉంది, ఏఎక్స్ బిఎక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెక్టాంగులర్ కాంపోనెంట్స్ ఇస్తే ప్లస్ ఏవై బివై ప్లస్ ఏజెడ్ బిజెడ్ కండిషన్ కూడా 0కి ఈక్వల్ చేసుకోవచ్చు. ఇది సమ్స్ చేసినప్పుడు బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ టూ వెక్టర్స్ ఏ బార్ అండ్ బి బార్ ఆర్ said to be parallel when ax by చూడండి టూ వెక్టర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నేను ప్రొడక్ట్ చేశాను చూసారా, ఆ ప్రోడక్ట్ ని ఇక్కడ డివిజన్ చేయండి. ప్యారలల్ గా ఉన్నప్పుడు టూ వెక్టర్స్ యొక్క కండిషన్ వచ్చేసరికి డివిజన్ అవుతుంది. ఓకే, ఏఎక్స్ బిఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఏవై బై బివై ఇజ్ ఈక్వల్స్ టు ఏజెడ్ బై బీజెడ్ అనే రేషియో ఏదైతే రెక్టాంగులర్ కాంపోనెంట్స్ ఒక రేషియో ఏదైతే ఉందో ఆ వాల్యూ అన్నది కాన్స్టెంట్ కే కి ఈక్వల్ అవ్వాలి. ఆర్ సింప్లీ క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ టూ వెక్టర్స్ అన్నది 0 ఆర్ నల్ వెక్టర్ అవ్వాలి. సో ఎందుకు ప్యారలల్ ఉన్నప్పుడు సైన్ 0 కదా ఏబి, దీని ఎందుకు సొల్యూషన్ 0 వచ్చిందంటే ఏబి సైన్ టూ వెక్టర్స్ ప్యారలల్ ఉన్నప్పుడు థీటా వాల్యూ 0 అవుతుంది. సైన్ 0 కాబట్టి క్రాస్ ప్రొడక్ట్ కండిషన్ అన్నది 0 వచ్చింది. సో ఈ టూ కండిషన్స్ అనేవి సాటిస్ఫై అవ్వాలి ఎప్పుడైనా టూ వెక్టర్స్ అనేవి ప్యారలల్ గా ఉన్నప్పుడు. ఓకే, సో వీటి మీద కూడా ఈ టూ కండిషన్స్ 8 and 9 కండిషన్స్ మీద కూడా సమ్స్ అడుగుతాడు. సమ్స్ చేసినప్పుడు వీటి కోసం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ప్రాపర్టీస్ చూద్దాం. 10th వన్ వచ్చేసరికి ఇఫ్ మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ ఇజ్ ఈక్వల్స్ టు మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ డాట్ బి బార్ అయింది అనుకోండి, దెన్ యాంగిల్ బిట్వీన్ ద టూ వెక్టర్స్ ఏ బార్ అండ్ బి బార్ వాల్యూ ఎప్పుడు కూడా 45 డిగ్రీ ఉంటుంది. ఓకే, చూద్దాం, సాల్వ్ చేసి చూద్దాం. ఈ కండిషన్ డైరెక్ట్ గా సమ్స్ ఇచ్చినప్పుడు ఈజీగా 45 డిగ్రీ అన్నది మనకి గుర్తుంది అనుకోండి, సింపుల్ గా టైం సేవ్ అవుతుంది మనకి. ఓకే, సో క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ టూ వెక్టర్స్ కి మాడ్యులస్ అప్లై చేస్తే ఏబి సైన్ థీటా కదా ఫార్ములా. డాట్ ప్రొడక్ట్ ఫార్ములా ఏంటి? ఏబి కాస్ థీటా. సో మ్యాగ్నిట్యూడ్స్ ఆఫ్ ఏబి క్యాన్సిల్ అయిపోతాయి. సైన్ థీటా బై కాస్ థీటా టాన్ థీటా అవుతుంది. ఇది ఈక్వల్స్ టు ఇక్కడ ఏం లేకపోతే 1 కదా. ట్యాన్ టేబుల్ లో ఏ వాల్యూ అన్నది మనకి 1 వస్తుంది, థీటా వాల్యూ 45 డిగ్రీస్ దగ్గర 1 వస్తుంది. సో అయిపోయింది. నెక్స్ట్ 11th వన్కి వచ్చేసరికి మనకి మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ ప్లస్ మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ డాట్ బి బార్ స్క్వేర్ చేసి ఇచ్చాడు, మ్యాగ్నిట్యూడ్ స్క్వేర్ చేసి ఇచ్చాడు. సో క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ టూ వెక్టార్స్ కి మాడ్యులస్ అప్లై చేస్తే ఫార్ములా ఏం చెప్పాను? ఏబి సైన్ థీటా హోల్ స్క్వేర్ అనుకోండి. ఓకే, ఇది ఒక ప్రాపర్టీ. ఓకే, ప్లస్ అని ఇచ్చాడు సింబల్ ప్లస్. నెక్స్ట్ డాట్ ప్రొడక్ట్ ఫార్ములా ఏంటి? ఏబి కాస్ థీటా హోల్ స్క్వేర్. ఓకే,
సో ఆల్రెడీ హోల్ స్క్వేర్ లో ఇచ్చాడు, మాడ్యులస్ అప్లై చేసేసి దానికి సొల్యూషన్ ఏమొచ్చిందో చూద్దాం. ఏ స్క్వేర్ బి స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ఇచ్చాడు. సో ఏ స్క్వేర్ బి స్క్వేర్ కామన్ ఉంది కాబట్టి కామన్ తీసేస్తే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా వాల్యూ అంతా 1. సో ఆన్సర్ విల్ బి ఏ స్క్వేర్ బి స్క్వేర్. ఇది ఒకటి. నెక్స్ట్ 12th వన్, ఏ బార్ క్రాస్ బి బార్ వాల్యూ అన్నది దాని యొక్క రివర్స్ ఆర్డర్ లో, ఓకే, బి బార్ క్రాస్ ఏ బార్ అనే వెక్టార్ తో కానీ ఎడిషన్ చేస్తే ఆల్రెడీ చెప్పాను కమ్యూటేటివ్ లా అని ఇది ఒబే చేయదని చెప్పాను. సో ఆల్రెడీ ఫస్ట్ ప్రాపర్టీలోనే చూసినట్టయితే, ఓకే, ఫస్ట్ ప్రాపర్టీలోనే ఏ బార్ ని ఏం చెప్పాను, ఐ అని తీసుకోమన్నాను, ఐ క్యాప్ అని. అలానే క్రాస్ బి బార్ ని జే క్యాప్ అని తీసుకున్నాం. దాని సొల్యూషన్ కే క్యాపే కదా, ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం. డిఫరెంట్ యూనిట్ వెక్టర్స్ క్రాస్ ప్రొడక్ట్ చేస్తే కే క్యాప్ వస్తుంది. ప్లస్ బి బార్ ఏమంటున్నాను, జే క్యాప్ అని తీసుకోమన్నాను, లెట్ ఇట్ బి జే క్యాప్, ఓకే. అలానే ఏ బార్ ఏమనుకున్నాను, ఐ క్యాప్. సో డిఫరెంట్ యూనిట్ వెక్టర్స్ కానీ మనకి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో కానీ క్రాస్ ప్రొడక్ట్ చేస్తే మైనస్ కే క్యాపే కదా, దానికి సొల్యూషన్ చెప్పాను మీకు. సో కే క్యాప్ మైనస్ కే క్యాప్ ఏమొస్తుంది, 0. సో దీని ఆన్సర్ కూడా 0. ఎప్పుడైనా కానీ టూ వెక్టార్స్ కానీ నాన్ కమ్యూటేటివ్ నేచర్ లో ఉండే వెక్టార్స్ కానీ ఎడిషన్ చేస్తే దాని యొక్క సొల్యూషన్ 0 ఆర్ నల్ వెక్టర్, ఓకే. సో నెక్స్ట్ ప్రాపర్టీస్ చూద్దాం. 13th వన్ ఏంటో చూద్దాం. సో ఏ బార్ క్రాస్ బి బార్ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి బార్ క్రాస్ ఏ బార్ అన్నది ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఓకే. సో ఏం చెప్పాను అప్పుడు, వెక్టార్ ప్రొడక్ట్ does not obey commutative law, okay. Similarly associative law తీసుకోండి. a bar cross b bar cross c bar which is not equal to a bar cross b bar cross c bar. సో మనకి ఇక్కడ వెక్టార్ ప్రొడక్ట్ కూడా does not obey associative law. సో మనకి మరి ఏం ఒబే చేస్తుంది, ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేస్తాను ఆల్రెడీ. ఏ బార్ క్రాస్ బి బార్ ప్లస్ సి బార్, ఏదైనా వెక్టార్ ని కానీ ఎడిషన్, ఏదైనా టూ వెక్టార్స్ ఎడిషన్ లో ఉన్నదానికి కానీ అనదర్ వెక్టార్ తో క్రాస్ ప్రొడక్ట్ చేస్తే అది మన డిస్ట్రిబ్యూటివ్ లాని ఒబే చేస్తుంది అనేసి నేను ఆల్రెడీ సెకండ్ ఫార్ములాలో చెప్పాను, ఓకే. ఈ రెండు క్రాస్ ప్రొడక్ట్ లోనూ ఒబే అవ్వవు, బట్ డిస్ట్రిబ్యూటివ్ లా అన్నది మాత్రం ఒబే చేస్తుంది. ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ అన్నది ఉంటుంది అనమాట, ఒబేస్ డిస్ట్రిబ్యూటివ్ లా. సో నెక్స్ట్ వచ్చేసరికి 15th ప్రాపర్టీ, ఇఫ్ ఏ బార్ కామా బి బార్ కామా సి బార్ ఆర్ కోప్లానార్ వెక్టార్స్ అయితే, కోప్లానార్ అంటే మీనింగ్ ఏంటి, విచ్ లైస్ ఆల్ వెక్టార్స్ లైస్ ఆన్ సేమ్ ప్లేన్, ఒకే ప్లేన్ మీద అయినా అయి ఉండాలి, ఆర్ ప్యారలల్ టు ద సేమ్ ప్లేన్ అయినా అయి ఉండాలి. సో అలాంటప్పుడు కండిషన్ ఏమవుతుందంటే ఏ బార్ క్రాస్ బి బార్ ఏ బార్ డాట్ బి బార్ క్రాస్ సి బార్ యొక్క వాల్యూ అన్నది నల్ వెక్టర్ అవుతుంది, ఓకే. సో ఎందుకు మనకి నల్ వెక్టర్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేన్ తీసుకోండి, ప్లేన్ మీద బి బార్ సి బార్ అలానే ఏ బార్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఓకే. సేమ్ ప్లేన్ మీద ఎగ్జిస్ట్ ఉన్నాయనుకోండి. బి బార్ క్రాస్ సి బార్ చేస్తే ఈ రెండిటి యొక్క ఏదైతే మనకి థర్డ్ వెక్టర్ ఉంటుందో అది పర్పెండిక్యులర్ టు బోత్ వెక్టర్స్ ఉంటుందని చెప్పానా లేదా డైరెక్షన్. సో లెట్ ఇట్ బి కే బార్ అనుకోండి, ఓకే. కే బార్ కి ఏ బార్ కి మధ్యలో ఉన్న యాంగిల్ అంతా 90 degrees. సో డాట్ ప్రొడక్ట్ చేస్తున్నప్పుడు కాస్ 90 వాల్యూ ఎంత అవుతుంది, 0. సో అందుకే దాని ఆన్సర్ అన్నది 0 వచ్చింది అనమాట, ఓకే. నెక్స్ట్ ప్రాపర్టీస్ చూద్దాం. 16th ప్రాపర్టీ. సో 16th ప్రాపర్టీకి వచ్చేసరికి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ. దీని ముందు చెప్పిన కోప్లానార్ అలానే ఇప్పుడు చెప్పింది మాత్రం చాలా సమ్స్ మీద అప్లికేషన్ ఓరియంటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి ఇస్తున్నాడు, ఓకే. కోప్లానార్ కండిషన్ అండ్ ఇది చాలా ఇంపార్టెంట్. ఏ బార్ క్రాస్ బి బార్ ప్లస్ సి బార్ క్రాస్ ఏ బార్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏ బార్ క్రాస్ బి బార్ ప్లస్ సి బార్. సో చాలా మంది ఏంటంటే క్రాస్ ప్రొడక్ట్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా ఎడిషన్ లో ఇచ్చినప్పుడు ఎల్హెచ్ఎస్ లో ఆర్హెచ్ఎస్ లో సేమ్ టర్మ్స్ ఉన్నప్పుడు ఆ టర్మ్ ని కామన్ తీసేస్తాం. జనరల్ గా ఇది
డాట్ ప్రొడక్ట్ అనుకొని కామన్ తీసేస్తాం. బట్ క్రాస్ ప్రొడక్ట్ వచ్చేసరికి మాత్రం అలాగా కామన్ తీయకూడదు, ఎందుకంటే పొజిషన్ సెన్సిటివ్ ఇది. వెక్టార్ ప్రొడక్ట్ అన్నది పొజిషన్ సెన్సిటివ్. సో కామన్ తీయడం ఎలాగా అన్నది ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇన్స్టెడ్ ఏ బార్ క్రాస్ బి బార్ ప్లస్ సి బార్ క్రాస్ ఏ బార్ ని ఎలా కామన్ తీయాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇజ్ ఈక్వల్స్ టు ఏ బార్ క్రాస్ బి బార్. ఇప్పుడు ఈ టర్మ్ ఏం చేయాలో చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ జే బార్ అన్నది సి బార్ అన్నది దాని యొక్క యూనిట్ వెక్టర్ కే క్యాప్ అనుకోండి, క్రాస్ ఏ బార్ అనే యూనిట్ వెక్టర్ ఏ బార్ కి ఉండే యూనిట్ వెక్టర్ ఐ క్యాప్ అనుకోండి. కే క్యాప్ క్రాస్ ఐ క్యాప్ అంటే ఏమొస్తుంది సొల్యూషన్ జే క్యాప్. సో ఇప్పుడు ఏదైతే నాకు యూనిట్ వెక్టర్ నేను క్రాస్ ప్రొడక్ట్ చేస్తున్నాడు సొల్యూషన్ కింద వచ్చిందో, నెక్స్ట్ దీని యొక్క వెక్టర్ ని నేను రెసిప్రొకేట్ అంటే రివర్స్ చేసినా సరే, ఓకే, రివర్స్ లో మార్చినా సరే మనకు ఆన్సర్ అన్నది జే క్యాపే రావాలి. సో ఇప్పుడు ఏం చేస్తాను చూడండి, మైనస్ ఏ బార్ క్రాస్ సి బార్ కింద కన్వర్ట్ చేశాను. ఏ బార్ అంటే మీకు ఏమనుకోమన్నాను ఐ క్యాప్, క్రాస్ సి బార్ అంటే ఏమనుకోమన్నాను కే క్యాప్. సో ఈ రెండింటికి క్రాస్ ప్రొడక్ట్ చేస్తే ఏమొస్తుంది మనకి జే క్యాప్ కాదు మైనస్ జే క్యాప్ వస్తుంది. ఓకే, సో ఆల్రెడీ మీకు సైన్ కన్వెన్షన్స్ చెప్పాను. ఏంటది, ఐ క్యాప్ ఎక్కడ ఉంది, కే క్యాప్ ఎక్కడ ఉంది, రివర్స్ ఆర్డర్ వచ్చినప్పుడు మైనస్ వస్తుందని చెప్పాను. ఓకే, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో కానీ మీరు క్రాస్ ప్రొడక్ట్ చేస్తే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తీసుకోవాల్సిన సైన్ కన్వెన్షన్ నెగిటివ్. సో ఇక్కడ మైనస్ జే క్యాప్ వచ్చింది, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ మైనస్ ఏమో అవ్వాలి ప్లస్ అవ్వాలి. సో ఇప్పుడు ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ అవుతుంది కదా. ఇక్కడ మైనస్ తో మల్టిప్లై చేయండి, మైనస్లు ఉన్నాయి ముందు చేస్తే జే క్యాప్ అన్నది వస్తుంది. ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఈ రెండిట్లో ఏ బార్ ఏదైతే అవుతుందో అది మీరు ఇప్పుడు క్రాస్ ప్రొడక్ట్ చేస్తుండగా కామన్ తీసుకోవచ్చు. ఇలా తీస్తేనే కరెక్ట్. అదే కానీ ప్రీవియస్ కండిషన్ లో తీసినట్టు మీరు కానీ కామన్ తీస్తే మాత్రం ఎల్హెచ్ఎస్ ఇస్ నాట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అయిపోతుంది. సో ఇలా మీరు కామన్ తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ 17 వన్కి వచ్చేసరికి ఆల్సో డి బై డిటి ఆఫ్ క్రాస్ ప్రొడక్ట్ చేస్తున్నప్పుడు డిఫరెన్షియేషన్ అన్నది డిఫరెన్షియల్ కోఫిషియంట్ క్రాస్ ప్రొడక్ట్ అప్లై చేస్తే ప్రొడక్ట్ రూల్ ఆల్రెడీ మీకు డిఫరెన్షియేషన్ ఐడియా ఉంటుంది. వాటి యూ వాటి వి అనుకున్నప్పుడు యూ ఇంటూ డివి బై డిఎక్స్ ప్లస్ వి ఇంటూ డియూ బై డిఎక్స్ ఎలా చేస్తామో సేమ్ అదే విధంగా చేసేయచ్చు. ఏ బార్ క్రాస్ డిబి బార్ బై డిటి ప్లస్ బి బార్ క్రాస్ డిఏ బార్ బై డిటి, ఆర్ రివర్స్ లో రాసిన నో ప్రాబ్లం, బి బార్ క్రాస్ డిఏ బార్ బై డిటి ప్లస్ ఏ బార్ క్రాస్ డిబి బార్ బై డిటి. మీరు అలా చేసుకున్నా పర్లేదు, ఎందుకంటే మధ్యలో ఎడిషన్ సింబల్ ఉంది కాబట్టి దాని యొక్క పొజిషన్ ఏం సేమ్ ఆర్డర్ లో ఉండాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ ప్రాపర్టీస్ చూద్దాం. 18th వన్, ద సెట్ ఆఫ్ వెక్టర్స్ ఏ బార్ కామా బి బార్ కామా సి బార్ అన్నది రైట్ హ్యాండెడ్ ట్రిపుల్ అయితే, రైట్ హ్యాండెడ్ ట్రిపుల్ అయితే, ఓకే, దాని మీనింగ్ ఏంటంటే డయాగ్రామ్ లో చూపిస్తాను చూడండి. ఇది ఏ బార్ ఇది బి బార్ అయితే ఇది రైట్ హ్యాండెడ్ ట్రిపుల్ అంటే తమ్ముని ఇండికేట్ చేసినట్టయితే సి బార్ ఇజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది ఏ బార్ క్రాస్ బి బారే కదా క్రాస్ ప్రొడక్ట్. సో ద వెక్టర్ సి బార్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ బార్ క్రాస్ బి బార్ అవుతుంది. సో విచ్ ఈజ్ ఆర్థోగనల్ టు, సో ఇది ఆర్థోగనల్ కదా 90 degrees ఉంది కదా, విచ్ ఈజ్ ఆర్థోగనల్ టు both vectors a bar and b bar. సో c bar ఫార్ములా ఇప్పుడు ఏమవుతుంది, క్రాస్ ప్రొడక్ట్ ఫార్ములా ab sin theta అంతే కదా దీని యొక్క ఫార్ములా. సో దాని మీనింగ్ ఏంటి, సి బార్ అన్నది పర్పెండిక్యులర్ గా ఏ బార్ కు ఉంటుంది, అలానే సి బార్ అనే వెక్టర్ అన్నది ఓకే బి బార్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. ఇది కండిషన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి 19th వన్, cross product of a polar vector and a pseudo vector is a polar vector. సో ఎప్పుడైనా కానీ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను చూడండి. ఒక పోలార్ వెక్టర్ లైక్ పొజిషన్ వెక్టర్ క్రాస్ సూడో వెక్టర్ లైక్ యాంగులర్ వెలాసిటీ కానీ క్రాస్ ప్రొడక్ట్ చేస్తే మీకు వచ్చేది లీనియర్ వెలాసిటీ. ఓకే, సో నెక్స్ట్ ప్రాపర్టీస్ చూద్దాం. 20th వన్కి వచ్చేసరికి క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ టూ పోలార్ వెక్టర్స్ ఈజ్ ఏ
సూడో వెక్టర్. ఆల్రెడీ టైప్స్ ఆఫ్ వెక్టార్స్ లో నేను ఆల్రెడీ పోలార్ వెక్టర్ అంటే ఏంటి, సూడో వెక్టర్స్ అంటే ఏంటో డిస్కషన్ చేశాను. ఓకే, సో ఇప్పుడు మనకి పోలార్ వెక్టార్స్ లైక్ రేడియస్ వెక్టర్ అలానే ఫోర్స్ తీసుకుందాం. ఈ రెండింటికి కానీ మీరు క్రాస్ ప్రొడక్ట్ చేశారనుకోండి మీకు వచ్చేది టవ్వే కదా వస్తుంది. టవ్ ఈజ్ ఏ సూడో వెక్టర్. ఎందుకంటే ఒక డోర్ హ్యాండిల్ వైపు మీరు ఫోర్స్, సెక్షనల్ ఫోర్స్ అప్లై చేస్తే దాన్ని రొటేట్ చేయడం వల్ల ప్రొడ్యూస్ అయిన ఎఫెక్టే మనకి టార్క్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ చూద్దాం. 21. ఇఫ్ ఏ బార్ ఇజ్ ఈక్వల్స్ టు బి బార్ క్రాస్ సి బార్, అప్పుడు మనకి ఏమవుతుంది, ఏ బార్ డాట్ బి బార్ వాల్యూ ఏమవుతుంది, డాట్ ప్రొడక్ట్ అన్నది ఇది థర్డ్ వెక్టర్ కదా బి బార్ కి. సో బి బార్ కి ఏ బార్ అనేది ఆర్థోగోనల్ గా ఉంటుంది, అంటే పర్పెండిక్యులర్ గా ఉంటుంది కాబట్టి సో దాని యొక్క డాట్ ప్రొడక్ట్ ఏమవుతుంది 0. అలానే ఏ బార్ డాట్ సి బార్ కూడా మనకి ఏమవ్వాలి, సి బార్ కూడా ఇది ఆర్థోగోనల్ గా ఉంటుంది థర్డ్ వెక్టర్. సో దీని యొక్క డాట్ ప్రొడక్ట్ కూడా 0. సో లాస్ట్ ప్రాపర్టీ ఉంది చూద్దాం. సో ఇఫ్ ఏ బార్ ఇజ్ ఈక్వల్స్ టు ఏఎక్స్ఐ క్యాప్ ప్లస్ ఏవైజే క్యాప్ ప్లస్ ఏజెడ్ కే క్యాప్ అయితే అండ్ బి బార్ ఇజ్ ఈక్వల్స్ టు బిఎక్స్ఐ క్యాప్ ప్లస్ బివైజే క్యాప్ ప్లస్ బీజెడ్ కే క్యాప్ అయితే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ బార్ అండ్ బి బార్ రెక్టాంగులర్ కాంపోనెంట్ ఫార్ములా ఇచ్చాడు. సో ఇప్పుడు ఈ టూ వెక్టర్స్ కి మీకు క్రాస్ ప్రొడక్ట్ చేయమన్నాడు. ఓకే, రెక్టాంగులర్ కాంపోనెంట్స్ లో ఉండే క్రాస్ ప్రొడక్ట్ ఫార్ములాస్ చాలా అప్లికేషన్ ఓరియంటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, సో ఇది ఈజీగా క్రాస్ ప్రొడక్ట్ చేయొచ్చు ఇలాంటి రెక్టాంగులర్ కాంపోనెంట్స్ ఇచ్చినప్పుడు. ఎలా అంటే డిటర్మినెంట్ ఫార్మ్ 3x3 మ్యాట్రిక్స్ అన్నది మీరు కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. సో 3x3 మ్యాట్రిక్స్ లో ఫస్ట్ ఎప్పుడు కూడా రో అన్నది యూనిట్ వెక్టర్స్ లో ఆ రో అన్నది ఫిల్అప్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏముంది, ఇక్కడ ఏ బార్ ఉంది కాబట్టి ఏ బార్ యొక్క రెక్టాంగులర్ కాంపోనెంట్స్ తో మీరు ఆ సెకండ్ రోని మీరు ఫిల్అప్ చేసుకోవాలి. నెక్స్ట్ బి బార్ యొక్క రెక్టాంగులర్ కాంపోనెంట్స్ బిఎక్స్ బివై బిజెడ్ తో ఫిల్అప్ చేసుకోండి. ఇప్పుడు మనం కోఫాక్టర్స్ కట్టాలి, ఐ క్యాప్ కి, జే క్యాప్ కి, కే క్యాప్ కి. సో సైన్ కన్వెన్షన్స్ యూజ్ చేస్తుండగా మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. కోఫాక్టర్స్ ఆఫ్ ఐ క్యాప్ క్యాలిక్యులేట్ చేయాలి. సో దాని యొక్క 2x2 మ్యాట్రిక్స్ అన్నది మీరు కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి దీని యొక్క రో, దీని యొక్క కాలం అన్నది మీరు వదిలేయాలి. సో రిమైనింగ్ ఏవైతే మనం వీడియో దాంతో మీరు 2x2 మ్యాట్రిక్స్ ని డెవలప్ చేయండి. ఏవై ఏజెడ్ డివై బీజెడ్. సో నెక్స్ట్ అంత ఉంది మైనస్ జే క్యాప్. దీనికి జే క్యాప్ కి కోఫాక్టర్స్ క్యాలిక్యులేట్ చేస్తే దీని యొక్క కాలం దాని యొక్క రో వదిలేస్తే రిమైనింగ్ ఏం మిగిలే ఏఎక్స్ ఏజెడ్ బిఎక్స్ బీజెడ్ అయ్యింది. ఇది 2x2 మ్యాట్రిక్స్. నెక్స్ట్ ప్లస్ కే క్యాప్ అదే కదా మిగిలింది. సో ప్లస్ కే క్యాప్ కి మిగిలినవి ఏముండిపోయి మనకి దాని యొక్క రో దాని యొక్క కాలం వదిలేస్తే ఏఎక్స్ ఏవై అలా రిమైనింగ్ టర్మ్స్ బిఎక్స్ బివై. సో ఇది ఒక 2x2 మ్యాట్రిక్స్. సో ఇప్పుడు మనకి ఏం చేయాలంటే డిటర్మినెంట్స్ క్యాలిక్యులేట్ చేయాలి. దానికి ఫార్ములా ఏడి మైనస్ బీసీ. సో ఈ 2x2 మ్యాట్రిక్స్ లో ఏబిసిడి అనే మనకి వేరియబుల్స్ ఉన్నాయి. సో దాన్ని మనం మల్టిప్లై చేసుకోవాలి, క్రాస్ మల్టిప్లై. సో చేసి డిటర్మినెంట్స్ క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో ఏడి అంటే ఏమొస్తుంది, ఏవై ఇంటూ బీజెడ్ మైనస్ బీసీ అంటే ఏమవుతుంది, ఏజెడ్ ఇంటూ బివై మైనస్ జే క్యాప్. అలానే నెక్స్ట్ ఏమన్నది ఏఎక్స్ బీజెడ్ కదా, ఏఎక్స్ బీజెడ్ మైనస్ ఏజెడ్ బిఎక్స్ అవుతుంది ఏడి మైనస్ బీసీ చేస్తే. ప్లస్ కే క్యాప్ ఇంటూ నెక్స్ట్ ఏముంది ఏఎక్స్ బివై మైనస్ బీసీ ఏమవుతుంది ఏవై ఇంటూ బిఎక్స్. ఇది ఫైనల్ సొల్యూషన్ ఏ బార్ క్రాస్ బి బార్ కి. ఓకే, సో ఈ విధంగా మనకి రెక్టాంగులర్ కాంపోనెంట్స్ ఎప్పుడైనా కానీ మీకు వెక్టార్స్ ఇస్తే ఈజీగా క్రాస్ ప్రొడక్ట్ ఈ విధంగా చేయాలి. సో ఇది ఈరోజు క్లాస్. సో నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి డాట్ ప్రొడక్ట్ అండ్ క్రాస్ ప్రొడక్ట్ మీద ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఎనీవే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.